యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభువు శిష్యులకు చెప్పినటువంటి ఈ మాటలు, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును మిమ్మల్ని నియమించితేనే. ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ మాటలు నెరవేరాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ జీవితము ఫలించాలి. ఫలించడం మాత్రమే కాకుండా ఈ జీవిత ఫలము ఉంది, అది నిలిచిపోవాలి. చెట్టుకు పిందెలు పడినప్పుడు పిందెలు పడడమే కాదు, అవి రాలిపోకుండా కాయలుగా తయారు కావాలి. పిందెలప్పుడే రాలిపోతే అది ఫలించిన ఉపయోగం ఉండదు. అలాగే మన జీవితాలు కూడా ఫలించాలి అని ప్రభువు అంటున్నారు. అలా ఫలించినటువంటి జీవితాలలో ఒకటి పునీత స్కాట్లాండ్ పురి మార్గరెట్ గారు. 11వ శతాబ్దంలో జన్మించినటువంటి ఈమె తన జీవితాన్ని ఫలింపచేసుకున్నారు. ఆ జీవితము 10 మందికి ఆదర్శవంతంగా ఉండేటట్లు చేసుకున్నారు. ఆ జీవిత ఫలము 10 కాలాల పాటు నిలిచి ఉండేటట్లు చేసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి మనము ఈ పునీతురాలి జీవితంలోనికి తొంగి చూసినట్లయితే, ఇంగ్లాండ్ రాజు అయినటువంటి ఎడ్మండ్ గారికి ఈమె స్వయాన మనమరాలు. అయితే పుట్టినప్పుడు కొంచెము మంచి విద్యాభ్యాసానికే కానివ్వండి, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి ఎదుగుదల కోసమే కానివ్వండి, ఆమెను ఇంగ్లాండులో ఉంచకుండా హంగరీ దేశానికి పంపిస్తూ ఉన్నారు. దాదాపు బాల్యములో 11 సంవత్సరాల పాటు ఈమె హంగరీ దేశంలోనే పెరుగుతూ ఉంది. తిరిగి 1157వ సంవత్సరంలో ఇంగ్లాండుకు వస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఒక 9 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ దేశాన్ని నార్మన్స్ అనేటువంటి వాళ్ళు చుట్టుముట్టి వశపరుచుకుంటూ ఉన్నారు. ఓడిపోయినటువంటి ఈ రాజవంశీకులు ప్రాణాలను రక్షించుకోవడానికి వాళ్ళు మరొక దేశానికి వలసపోతూ ఉన్నారు కుటుంబంతో పాటు. అప్పుడే వీళ్ళు స్కాట్లాండ్ చేరుకొని అక్కడ నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఈ మార్గరెట్ గారిని ఈ 3వ మాల్కండ్ అనేటువంటి రాజు వివాహం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వివాహమైన తర్వాత అసలు మార్గరెట్ అంటే ఏమిటో, ఆమె గుణగణాలు అంటే ఏమిటి అనేటువంటివి బయటపడుతూ ఉన్నాయి. క్రైస్తవ సుగుణాలను ఆమె పుణికి పుచ్చుకుంటూ ఉన్నారు. దేవదూత మరియ తల్లితో అనుగ్రహ పరిపూర్ణురాల అని చెప్పి ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు, అలాగే సకల సుగుణాలకు కూడా ఈమె పుట్టినిల్లు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వ్యక్తిగతమైనటువంటి పవిత్రతకు ఈమె పెట్టిందే పేరు. ఈమె చెబుతూ ఉండేవాళ్ళు, పాపం చేయటం కంటే 10 సార్లు చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అంటూ ఉంటారు. అందుకే వ్యక్తిగతంగా పరమ పవిత్రురాలుగా ఆమె జీవిస్తూ ఉన్నారు. అలాగే ఆమెలో ఉండేటువంటి సమయస్ఫూర్తి, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఎలాంటి పనులు చేయటం కాదు, కానీ చేసేవి మంచి పనులే అయినప్పటికీ సమయస్ఫూర్తి ఉపయోగించాలి. అంటే ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు మాత్రమే చేస్తూ ఉండాలి, లేకపోతే తారుమారయ్యే ప్రమాదాలు ఉంటాయి. అందుకే ఆమెలో చాలా చక్కటి సమయస్ఫూర్తి ఉంది, మంచి వివేకము ఉంది, అలాగే యుక్తి ఉంది. ఈ సుగుణాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్కాట్లాండ్ రాజులను, ఉన్నతమైనటువంటి అధికారులందరినీ కూడా మార్చేటట్లు చేస్తూ ఉంటుంది. వాళ్ళే కాదు కానీ స్కాట్లాండ్ ప్రజలందరూ కూడా క్రైస్తవ్యములోనికి మారేటట్లు ఈమె సుగుణాలే దోహదపడుతూ ఉన్నాయి. అందరూ కూడా క్రైస్తవులుగా మారడానికి తోడ్పడుతూ ఉన్నాయి. అలాగే క్రైస్తవ సంస్కృతిని ఈమె వారందరికీ కూడా అలవాటు చేస్తూ ఉంటుంది. ఒక్క మనిషిలో ఉన్నటువంటి సుగుణాలు యావత్ దేశం మొత్తాన్ని కూడా మార్చాయంటే ఆమె ఎంత గొప్పది అనేది మనం ఊహించుకోవచ్చు. అందుకే ప్రభువు చెప్పినటువంటి ఒక ఉపమానములో, పులిసిన పండి ఉపమానములో, పిండిలో కొంచెము పులిసినటువంటి పిండిని వేస్తే ఆ పిండి అంతా కూడా పులియబారుతూ ఉంటుంది. అలాగే మనుషులలో ఒక మంచి మనిషి ఉన్నప్పటికీ కూడా ఆ మంచితనము మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా అంటుకొని అందరూ మంచివాళ్ళుగా మారడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి దానికి సాక్ష్యమే
పునీత మార్గరెట్ గారు. అందుకోసమే ఆమె శ్రీసభ అధికారికంగా జరిగేటువంటి సమావేశాల్లో కూడా పాల్గొనడానికి అవకాశము కలిగింది. అనేకమైనటువంటి చర్చల్లో ఆమె స్వయంగా పాల్గొంటూ ఉన్నారు. అలాగే రోమనులో ఉండేటువంటి అర్చనా విధానాలు, ఆ సంస్కృతి, ఆ ప్రార్థనా విధానాలు అన్నీ కూడా స్కాట్లాండ్ దేశంలో కూడా అందరూ అనుసరించేటట్లు ఆమె అలవాటు చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత సహజంగానే అనేకమైనటువంటి దేవాలయ నిర్మాణాలకు ఏమే కారణమవుతూ ఉన్నారు. అలాగే ఆశ్రమాల నిర్మాణము, ఆశ్రమాలు అంటే గురువులు సన్యాసులుగా జీవించేటప్పుడు, ఇప్పుడు మోడర్న్ ఆధునిక ప్రపంచంలో అయితే మనకు ఈ కోట లేకపోతే రిట్రీట్ సెంటర్లు అంటామే. అలాగే జక్కంపూడిలో ఉన్నటువంటి బెనడిక్ట్ గారి ఆశ్రమం, ఇవన్నీ కూడా ఆ కోవకు చెందినటువంటివి. కాబట్టి అలాంటి ఆశ్రమాలను నిర్మించడానికి కూడా ఆమె దోహదపడుతూ ఉన్నారు. ఆమె పునాదులు వేశారు అని చెప్పడము అతిశయోక్తి కాదు. అన్నిటికంటే గొప్ప పని ఏంటి అంటే, ఆ రోజుల్లో స్కాట్లాండ్లో ఈ బానిస విధానం బాగా అమల్లో ఉండేది. అనేక మంది పేదవాళ్ళు బానిసలుగా అమ్మివేయబడుతూ ఉండేవారు. అది ఆమెను కలచివేసింది. ఒక మనిషి వ్యక్తిగత స్వాతంత్రాన్ని కోల్పోవడం, మరి ఒక బానిసగా జీవించడము అనేటువంటిది ఆమె తట్టుకోలేకపోతుంది. అందుకే ఆ బానిస విధానాన్ని దేశమంతటా కూడా రద్దు చేయడానికి పూనుకొని రద్దు చేస్తూ ఉన్నారు. రద్దు చేయడం మాత్రమే కాదు, అప్పటి వరకు ఉన్నటువంటి బానిసలకు విముక్తి ప్రసాదిస్తూ, మరి అప్పటి వరకు ఉన్నటువంటి యజమానులు కూడా నష్టం కలగకూడదు కాబట్టి వారందరికీ అవసరమైనటువంటి ధనం ఇచ్చి మరి ఈ సేవకులను అంటే ఈ బానిసలను అందరినీ కూడా విముక్తి చేస్తూ ఉన్నారు. అందరికీ స్వేచ్ఛను ఆమె ప్రసాదిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆమె ప్రతిరోజు కూడా గంటల తరబడి ప్రార్థనలో గడుపుతూ ఉండేవాళ్ళు. ఆమె భోజనం దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చేసినటువంటి ప్రార్థనలాగానే ఆమె చేసేటువంటి ప్రార్థన చాలా తరాల వరకు కూడా పునీత మార్గరెట్ గారి ప్రార్థనగా పిలువబడుతూ ఉండేది. అంటే ఖచ్చితంగా మరి ఏదో ఒక పని ప్రారంభించేటప్పుడు, ప్రత్యేకంగా భోజనం చేసేటప్పుడు ఈ ప్రార్థన చెయ్యాలి అనేటువంటిది ఆమె ప్రారంభించారు, ఇతరులకు నేర్పారు. ఎందుకు చేశారు అంటే, మళ్ళీ ఆమె రాజప్రసాదంలోనే ఒక పెద్ద హాలు తీసుకొని ప్రతిరోజు తన భర్త అయినటువంటి రాజుతో కలిసి తాను స్వయంగా 300 మంది పేదలకు భోజనాలు వడ్డిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు స్వయంగా వడ్డించేవాళ్ళు. మేము రాజు రాణి అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి ఏమీ లేదు. స్వయంగా వాళ్ళు 300 మందికి ప్రతిరోజు, ఒకరోజు 2 రోజులు కాదు కానీ తమ జీవిత కాలం అంతా కూడా వాళ్ళు వారికి భోజనాలు వడ్డిస్తూ ఉండేవాళ్ళు. ఈ రాజదంపతులకు మొత్తము 8 మంది సంతానము. ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరిని పెంచడం అంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. సరే, వాళ్ళు రాజులు అనుకోండి, కొదువు లేదు కాబట్టి వాళ్ళకి ఎంతమంది ఉన్నా పర్వాలేదు. ఎంతమందిని పెంచారు అనేటువంటిది కాదు కానీ ఎలా పెంచారు అనేటువంటిది మాత్రం చాలా ముఖ్యం. ఆ తల్లి తనకున్నటువంటి సుగుణాలతో వారిలో 2 పిల్లలు ఆశ్రమ గురువులుగా అవుతూ ఉన్నారు. అంటే ఆ ఆశ్రమాల్లో గురువులుగా వాళ్ళు తయారవుతూ ఉన్నారు. అలాగే 3 కొడుకులు చాలా సమర్థవంతమైనటువంటి రాజులుగా పేరుగాంచుతూ ఉన్నారు. కుమార్తెలలో ఒక కుమార్తె ఇంగ్లాండు రాజును వివాహం చేసుకుంది. మెటిల్డా అనేటువంటి పేరు ఆమెదే. ఆమె కూడా పునీతురాలు కావడం గొప్ప విశేషం. కాబట్టి తల్లి కూతుళ్ళు 2 కూడా పునీతులు అవుతూ ఉన్నారంటే తల్లి సుగుణాలన్నీ కూడా ఆమె కూడా పుణికి పుచ్చుకుంది అన్నటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఆమె తన బిడ్డలను కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి, ప్రారంభంలో అనుకున్నాము మీరు ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి ఆమె చేయడం మాత్రమే కాదు కానీ ఆమె ఫలితము తన బిడ్డల్లో కూడా కనిపించేటట్లు ఆమె చేస్తూ ఉన్నారు. చివరకు 1193వ సంవత్సరంలో ఆమె మరణిస్తూ ఉన్నారు. 1250లో 4వ ఇన్నోసెంట్ పాపు గారు ఆమెను పునీతురాలుగా, అలాగే స్కాట్లాండ్ దేశానికి పాలక పునీతురాలుగా ఆమెను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ మహాభక్తురాలను గురించి మనము 4 విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. మొట్టమొదటిది వ్యక్తిగతమైనటువంటి భక్తి.
సాంఘికపరమైనటువంటి భక్తి ఎంత అవసరమో వ్యక్తిగతమైనటువంటి భక్తి కూడా అంతే అవసరము. ఇవి రెండూ కూడా రెండు కళ్ళ లాంటివే. అవి రెండూ ఉంటేనే సక్రమంగా ఉంటుంది. కాబట్టి ఆమె వ్యక్తిగతంగా గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, ప్రార్థనలో గడుపుతూ ఉండేవాళ్ళు. అలాగే మనము కూడా దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయడంతో పాటుగా మనము స్వంత ప్రార్థన చేసుకోవాలి. అది గుడిలోనే కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, మరొక చోట అయినా కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి. కానీ ప్రతిరోజు ఖచ్చితంగా ఎంతో కొంత సమయము మనం ప్రార్థనలో గడపాలి. అలా వ్యక్తిగతంగా గడిపినటువంటి సమయము మనకు మరింత ఎక్కువ బలాన్ని ఇవ్వడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. రెండవది, పేదల పట్ల ఉదారత కలిగి ఉండడము. వాళ్ళు రాజు రాణి వాస్తవానికి, మరి వాళ్ళు ఏదో దాన ధర్మాలు చేయాలంటే తమ క్రింద ఉన్నటువంటి అధికారులకు చెప్పి మీరు చేయండి అని చెప్పవచ్చు. కానీ అలా కాదు. వాళ్ళిద్దరూ స్వయంగా పేదలకు భోజనం వడ్డిస్తూ ఉన్నారు. వాళ్ళు తృప్తిగా కడుపు నిండా తినడం చూడాలి అనేటువంటి ఆ తాపత్రయము, తామే పంచాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. అది గొప్పదనము. కాబట్టి తమ స్థాయిని తగ్గించుకొని మరీ అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం, అలాగే ఈ బానిసలకు విముక్తిని ప్రసాదించడము అనేటువంటిదే. మనం మరీ అంత పెద్ద పెద్ద గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ మన స్థాయిలో మన పరిధిలో ఖచ్చితంగా వేరే వాళ్లకు సహాయం చేయవచ్చు. చెయ్యాలి అనేటువంటి తాపత్రయం ఉంటే చాలు, సహాయపడాలి అనేటువంటి భావం మనలో ఉంటే చాలు. అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. అక్కడ మనము చూపగలిగినటువంటి ఉదారతను చూపించగలిగితే మన జీవితాలు ధన్యమవుతూ ఉంటాయి. కానీ ఆ ఉదారత అనేటువంటి గుణము మనలో ఖచ్చితంగా ఈ మార్గరిటమ్మ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మూడవది, ఇతరులకు ప్రేరణ కావాలి. మన జీవితం చూసినప్పుడు ఇతరులు ప్రేరేపించబడాలి. మన మాటలు విన్నప్పుడు ఇతరులు ప్రేరేపించబడాలి. ఆమెలో ఉన్నటువంటి సుగుణాలే రాజుగారి దగ్గర నుంచి ప్రజలందరి వరకు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి అవకాశం కలిగింది. ఆ ప్రేరణ, బానిసలను వాళ్ళందరూ కూడా విముక్తి ప్రసాదించక మాకు బానిసలు లేకుండా ఉంటాము అని వాళ్ళు చెప్పగలిగారు అంటే అక్కడ కూడా ఈమెలో చూసినటువంటి మంచితనమే. ఆమె వ్యక్తిత్వము, ఆమె భావాలు వాళ్లకు ఒక మంచి ప్రేరణ కలిగించాయి. అలాగే మన జీవితాలు ఇతరులకు ప్రేరణగా కావండాలి. మంచి ఆలోచనలకే కానివ్వండి, మంచి భావాలకే కానివ్వండి, మంచి వ్యక్తిత్వానికే కానివ్వండి, మనలను చూచినప్పుడు ఇదిగో వీళ్ళ నుంచి మనం ఇది నేర్చుకోవాలి అనేటువంటి ప్రేరణ ఉండాలి. ఈ మాదిరిగా నేను జీవించాలి అనేటువంటి ప్రేరణ కలగాలి. మన ఉదాహరణకు చూసుకుంటే సినీ స్టార్లను చూసినప్పుడు బోల్డన్ని ప్రేరణలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా కట్ చేసుకుంటే పిల్లలు అలాగే హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటారు, ఎలా బట్టలు వేసుకుంటే అలాగే వేసుకుంటారు. చింపిరి బట్టలైనా సరే వాళ్ళను చూసి వీళ్ళు అనుకరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వీళ్ళకు ప్రేరణగా మిగులుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి డైలాగులే ప్రతిదానికి వీళ్ళు ఇంట్లో కూడా చెప్పేస్తూ ఉంటారు. అది పిల్లలే కాదు, ఈ రోజుల్లో పెద్దోళ్ళే చెబుతూ ఉంటారు. ప్రతిదానికి సినిమా డైలాగులు చెప్పడం అదొక అలవాటు అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. అంటే వాళ్ళు వీళ్ళని ప్రేరేపించగలిగారు. మరి మనం క్రీస్తుని ధరించినటువంటి వాళ్ళము, క్రీస్తు మాదిరిగా మారినటువంటి వాళ్ళము, మరి మనం ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాము, ఎంతమందిని మనము స్ఫూర్తిగా మిగలగలుగుతూ ఉన్నాం, మన మాటలు ఎంతమంది అనుసరించగలుగుతున్నారు, మన చేతులు ఎంతమంది అనుసరించగలుగుతూ ఉన్నారు. కాబట్టి అలా అనుసరించగలిగేటట్లు మన జీవితాలను మలచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. చివరిగా, తల్లులందరికీ ఏమి మాతృక, తల్లులందరికీ ఏమి మాతృక. 8 మంది పిల్లల్ని ఆమె పెంచగలిగింది. మనందరికీ తెలుసు, రాజప్రసాదంలో రాజుగారి పిల్లల గురించి పట్టించుకోవాల్సిందల్లా రాణిగారు మాత్రమే. కాబట్టి అలాగే మరి ఆ తల్లి పట్టించుకొని 8 మంది పిల్లల్లో అక్కడ 2 గురువులు, 1 కూతురు పునీతురాలు, 3 సమర్థవంతమైనటువంటి రాజులుగా తీర్చిదిద్దింది అంటే ఆమె ఎంతగా పిల్లల మీద శ్రద్ధ చూపించింది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఊరికే మనం ఏదో పిల్లలకి కావాల్సినవన్నీ ఇస్తున్నాము అని సర్ది పెట్టుకుంటే సరిపోదు. లేకపోతే మా అబ్బాయిని మా అమ్మాయిని నేను కొట్టను తిట్టను, చిన్న మాట కూడా అనకుండా పెంచుతున్నాను అని తృప్తి పడితే సరిపోదు. మనము వాళ్ళని కొట్టామా తిట్టామా అనేటువంటిది కాదు. అక్కడ వాళ్ళ నడవడి మీద, దృక్పథం మీద,
వాళ్ళు ప్రయోజకులు అయ్యేటువంటి విధానంలో ఎంత శ్రద్ధ చూపించాము అనేటువంటిది ముఖ్యం. ఆ శ్రద్ధ చూపించడము, మెలకువగా ఉండడము, సమయస్ఫూర్తితో వ్యవహరించడము, తద్వారా మన బిడ్డలు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకునేటట్లు చేయడం. ఏ మార్గం ఉపయోగిస్తున్నావు అనేటువంటిది కాదు, అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మంచిగా చెబితే వినే పిల్లలు కొంతమంది ఉంటారు, కొంచెం భయపెట్టి చెబితే వినేటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు, గద్దించి చెబితే వినే పిల్లలు కొంతమంది ఉంటారు, కొంతమంది నాలుగు తగిలిస్తే తప్ప విననటువంటి పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి ఏ మార్గంలో వాళ్ళని మనం సరిచేసుకోవాలి అనేటువంటి విజ్ఞత మనకు ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళని మనం చేసుకోవాలి. అంతేకాని నేను ఇలా చేశాను, వాళ్ళ మారటలేదు, లేకపోతే అలా చేశాను, ఇంకా ఏం చేయనేనని మనం అనుకుంటే పనులు ఎప్పటికీ కూడా జరగవు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ తల్లి ఒక మాతృకగా మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ఆమె చూపించినటువంటి ఆ మాతృప్రేమ, పిల్లలను పెంచినటువంటి విధానము ప్రతి తల్లికి కూడా ఒక మాతృకగా మిగిలిపోతూ ఉంటుంది. తమ బిడ్డలను కూడా అలా ప్రయోజకులుగా చేస్తూ ఆ స్ఫూర్తితోనే వాళ్ళు కూడా ఇతరులకు మార్గదర్శకంగా మారేటట్లు చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ పునీతురాలని జ్ఞాపకం చేసుకునేటువంటి సమయంలో ఏమిలో ఉన్నటువంటి ఈ 4 సుగుణాలు కూడా ప్రతి ఒక్కరము ఆచరించగలిగేటట్లు, తద్వారా మనము ఇతరులకు మన జీవిత ఫలాన్ని ఇతరులకు అందించగలుగుతూ 10 కాలాల పాటు మన మంచి పనులు జ్ఞాపకం ఉండేలా మన జీవితాన్ని సరిచేసుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ఈ పునీతురాలి ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.